నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ నేతలందరూ కూడా పులివెందుల పులి వస్తుంది కాసుకోండి అని అంటూనే వచ్చిన కొద్దిసేపటికే అంటే 11 నిమిషాలు కూడా సరిగ్గా లేనటువంటి ఒక వైఎస్ జగన్ వైఖరిని ఎలా చూడాలి? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే పులివెందుల పులి వస్తుంది కాసుకోండి అని చెప్పేసి మొన్నటిదాకేమో అసెంబ్లీకి కూడా రానటువంటి వాళ్ళు RRR గారి హెచ్చరికతో ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ 11 నిమిషాలు కూడా సరిగ్గా లేరు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎలివేషన్స్కి ఏం తక్కువ ఏమి ఉండదులేండి. పులివెందుల పులి అని, అంతకుముందేమో వైనాట్ 175 అని, ఇంకా రకరకాలుగా ఆ ఎలివేషన్స్కి ఏం తక్కువ లేదు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఒక 10 రోజుల క్రితం మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే అనర్హత వేటు వేస్తానని చెప్పేసి అంటున్నారు కదా. మరి దీని మీ అభిప్రాయం ఏంటంటే వాళ్ళ బుద్ధికి వచ్చింది చేసుకోండి అని చెప్పేసి అని చాలా ఏదో ఇదిగా చెప్పాడు ఆయన. సరే, అవసరమైతే ఉప ఎన్నికలకైనా సిద్ధపడతాడు, కానీ మా నాయకుడు తల దించుకోడు వెళ్ళడు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అడుగు పెట్టాడు అని చెప్పి పాపం కొన్నాళ్ళు ఎలివేషన్ చేసుకున్నారు. కాకపోతే అనర్హత భయం వచ్చిందో లేకపోతే మళ్ళీ పులివెందులకి ఉప ఎన్నికలు వస్తాయనో భయం ఏదో పట్టుకుందేమో ఇవాళ వచ్చాడు. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే చేయడు, అది బాగా గుర్తుంచుకోవాలి. అతను చెప్పాడంటే చేయడు అంతే. ఆ మాటకి చాలా మనం ఆయన చెప్పినటువంటి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారం రావడానికి ముందు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలకే చేసిన పనులకే సంబంధం ఉండదు. మనకు ఉదాహరణకి ఏముందంటే మద్యపాన నిషేధం తీసుకోండి. మద్యపాన నిషేధం చేస్తేనే తప్ప నేను ఓట్లు అడగను అన్నాడు. ఆ మద్యపానం మీద డబ్బులు సంపాదించుకున్నాడు. అంటే చాలా విచిత్రంగా ఉంటాయి అలా వ్యవహార శైలి విధానం అంతా కూడా అంత విచిత్రంగా ఉంటుంది. మనం ఏమంటున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా రమ్మని కోరుకున్నాం, రావాలి, మీ గళం వినిపించాలి, తప్పేం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అంటేనే ప్రజా గొంతుగా ఉండాలి, రమ్మని అంటున్నాం. అయితే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, లేకపోతేనేమో నాకు మైక్ ఇవ్వరో, అసలు నువ్వేది మాట్లాడింది అది నువ్వు మాట్లాడి నీ గొంతుగా నొక్కితే నీకు మైక్ ఇవ్వకపోతే అదిగో నేను వెళ్ళాను, మా సంఖ్య తక్కువ ఉందని చెప్పేసి మమ్మల్ని అవహేళన చేశారు, మాకు మైక్ ఇవ్వట్లేదని చెప్పు ప్రజలకు వెళ్ళు. అసలు ఏది నువ్వు వచ్చింది ఏది? ఇప్పుడు చదివి పరీక్షలు రాసి ఆ తర్వాత మంచి మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను బాగా రాశాను అని చెప్పేసరి. అసలు పరీక్షగా అటెండ్ అవ్వలేదు కదా నువ్వు, నీకు మార్కులు వేసేయాలి, నన్ను డిస్ట్రిక్ట్స్లో పాస్ చేయాలంటే ఎలా చేస్తారు? ఓటి విచిత్రం. ఇవాళ వచ్చారు అరిశారు, వెళ్ళారు. ఎందుకు వచ్చారో, ఎందుకు అరిశారో, ఎందుకు వెళ్ళారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగం స్టార్ట్ అయ్యింది. గవర్నర్ ప్రసంగం ఆయనకి కనీసం ఆయన స్థానానికైనా గౌరవం ఇవ్వాలి. ముందు ఆయన ప్రసంగం అంతా వినాలి. విన్న తర్వాత రేపొద్దున్న గవర్నర్ గారి ప్రసంగం మీద డిస్కషన్ ఉంటుంది. నిన్న గవర్నర్ గారితో అన్ని అబద్ధాలు చెప్పించింది కూటమి ప్రభుత్వం అని మాట్లాడు, తప్పలేదు, నీ వెర్షన్ వినిపించు. అసలు విన్నది ఏది? వచ్చారు అరిచారు, వెళ్ళిపోయారు అన్నట్టుగా జరుగుతుంది. అలా అరిచిన అరుపులు ఏంటంటే జగన్ గారు ఆయనకంటే ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వాలట. ఎవరిస్తారు? గవర్నర్ గారు ఇస్తారా? స్పీకర్ గారు ఇస్తారా? ముఖ్యమంత్రి గారు ఇస్తారా? వీళ్ళకి హక్కు ఉందా? హక్కు ఎవరికి ఉంది? ప్రజలకు ఉంది. ప్రజలు ఇవ్వలేదు నీకు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వనటువంటి హోదానే అసెంబ్లీలో కూర్చొని ఇవ్వాలని అడగడం ఏంటి అంటే చాలా విచిత్రమైన పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు నిజంగా స్పీకర్ గారికి ఇచ్చే హక్కు ఉందా? స్పీకర్ గారికి ఎందుకు ఇస్తారండి? స్పీకర్ గారికి రూల్ ఉంటుంది, సభ్యుల్లో ఇంత శాతం ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఆయనకి ఇచ్చే హక్కు ఆయనకు ఉంటుంది. అది లేకుండా ఆయన సొంతంగా ఇచ్చుకోలేడు కదా. ఎలా కుదురుద్దండి? ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, వారికి కూటమి ప్రభుత్వానికి 164 మంది సీట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలు. కోసంపూడి శ్రీనివాసనో జగన్ గారినో తీసుకెళ్ళి పలానా జిల్లా కలెక్టర్గా చేస్తారంటే కుదరదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి కలెక్టర్ వేయాలి. చంద్రబాబు గారికి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం అని చెప్పి తీసుకెళ్ళి కలెక్టర్ గారు ఎవరు కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక రాజ్యాంగం, ఒక విధానాలు కొన్ని ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియవు. 11 మంది వచ్చారు, 11 నిమిషాలు అరిచారు. అరవడం కూడా 11 నిమిషాలే. మళ్ళీ విచిత్రంగా మరి 12 నిమిషాలు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏదైనా గట్టిగా అల్లరి చేస్తే ఏం చేస్తారంటే కనీసం తర్వాత సభ నుంచి వాళ్ళు ఏదో వెళ్ళగొట్టడం ఏదో చేస్తారు. అదేమీ లేదే. పోనీ ఒకవేళ అటెండెన్స్ ఒకసారైనా వేయించుకోకపోతే ఇలాగ డిస్క్వాలిఫై చేస్తారనేటువంటి భయంతో వచ్చారు అనుకుందాం సపోజ్. మరి రేపు కూడా రావాలి, ఎందుకంటే ఈరోజు అసెంబ్లీ సెషన్స్లో కౌంటింగ్ అవుతాం. జగన్ గారు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్టుగా లెక్కలో ఉండదు. మిగతా రోజులు రావాలి. ఇవాళంటే 11 నిమిషాలు వెళ్ళిపోయారు, రేపు పొద్దున వస్తారు, మళ్ళీ ఇంకో 11 నిమిషాలు అరిచి వెళ్ళిపోతారా? అసలు శాసనసభ్యుడు అంటే అసలు పదానికి అర్థం ఏంటి? మిమ్మల్ని ఎందుకు పంపించారు?
కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మీ దాంట్లోనే. పాపం వాళ్ళేనా అనుకుంటారు కదా, నేను కొత్తగా ఎమ్మెల్యేని అయ్యాను, నా నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉంటారు, నేను అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలని ఏదో ఒక కోరిక వాళ్ళకి ఉంటుంది. దానికి అది కూడా లేకుండా ఆళ్ళ గొంతు కూడా ఎక్కేసి చాలా ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి? వాళ్ళు 11 నియోజకవర్గాలు ఈయనతో కలిపి అంటే దాదాపు 22-23 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు వచ్చినప్పుడు మీ నియోజకవర్గ సమస్యలు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, మీరు మాట్లాడాలి. అసెంబ్లీ వేదిక, శాసనసభ్యుడు అంటేనే చట్టాల గురించి మాట్లాడేది. ఈ రోజున దాదాపు చేసే చట్టాలు కావచ్చు, లేకపోతే వివిధ అంశాలు కావచ్చు, 113 అంశాలు ఉన్నాయి. 113 అంశాల మీద మీరు మాట్లాడండి. అంటే ఎందుకు మీరు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అనేది అసలు అర్థం అవ్వట్లేదు. నేనేమంటానంటే జగన్ గారు, ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నించాలి. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు, మిమ్మల్ని పంపించింది ఎందుకు? నువ్వు అసెంబ్లీకి వెళ్ళావు, జీతాలు తీసుకుంటావు, జీతాలు తీసుకోవడం మానేయలేదు కదా, జీతాలు తీసుకుంటావు, మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సదుపాయం నువ్వు తీసుకుంటావు, సెక్యూరిటీ కాడి నుంచి అన్ని వాహనాలతో సహా అన్ని ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు కావాలి తీసుకుంటావు, కానీ మా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవు. ఇంకెందుకు రాజీనామా చేసేయి అని ఆ నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం వచ్చి అడిగేదాకా కూడా ఇలాగే చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే రఘురామకృష్ణరాజు గారు వీళ్ళంతా కూడా కొన్ని సెక్షన్స్ అన్ని చూపించి ఖచ్చితంగా ఒకరోజైనా సంతకం పెట్టకపోతే అర్హత పెట్టి వేస్తామని భయపెట్టిన వాళ్ళని భయపడి వచ్చి ఉండొచ్చు. కానీ అది కంటిన్యూ అవ్వాలి. అది కంటిన్యూ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు చేత్కరిస్తారు సార్ జగన్ గారు. ఇప్పుడు గతంలోని జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ చొక్కాయిని ఉండేవాడు. అలాగే వామపక్ష పార్టీలు కూడా ఒకళ్ళు ఇద్దరు గెలిచేవారు. వాళ్ళ అసెంబ్లీలో చాలా బలంగా వినిపించేవారు వాళ్ళ వాదన. అది మానేసి నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి, ఆ హోదా ఇవ్వాలి, ఈ హోదా ఇవ్వాలని ఎవరు అడుగుతారు? ఎవరికి ఇస్తారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తనకు రానిది, తనకు లేనిది, తనది కానిది అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు ఇచ్చే సమయం నాకు ఇవ్వాలంటాడు, ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు, లేకపోతే పలానా గేట్లోంచి నన్ను తీసుకెళ్లాలంటాడు. అన్నీ కుదరవు కదా. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది అసెంబ్లీ. ఆ ప్రకారం నడుచుకోవాలి. నేను ముందేమన్నాడంటే, అసెంబ్లీలో మీరు మాట్లాడంటే ఈయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నట్ట ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్తాడంట, లేకపోతే ఆయన అక్కడ కూర్చుని చేసే ప్రశ్నలకి వీళ్ళు అసెంబ్లీలో సమాధానం చెప్పాలంట. ఇది ఎక్కడన్నా జరుగుద్దా? భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా, మన రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? అదే అంబేద్కర్ గారు వీళ్ళందరూ రాసేసినటువంటి రాజ్యాంగంలో అయితే లేదు. రాజారెడ్డి గారి రాజ్యాంగంలో ఉందేమో తెలీదు. అది కుదరదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను ఇందాక చూశాను, పాపం చంద్రబాబు వాళ్ళు అరుస్తుంటే కూటమి నాయకులు అందరూ నవ్వుకుంటుంటే నిజంగా చాలా చాలా ఇదిగా అనిపించింది. ప్రజలు కూడా నవ్వుకుంటారు మాట. ఇలాగా ఎందుకు వెళ్ళి అలా మాట్లాడిచ్చారా? ఒక 11 నిమిషాలు. అవును, అక్కడ గవర్నర్ గారు మాట్లాడుతున్న టైంలోనే వైసీపీకి సంబంధించిన నేతలందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి జగన్ ఇట్లా వాచ్ చూసుకొని అయిపోయింది రమ్మని చెప్పనేసి మన బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడితే 11 నిమిషాలు అయిపోయింది రమ్మని చెప్పేసి అన్నారా? లేకపోతే ముహూర్తం పెట్టారేమోనండి. ఈయనకి వైజాగ్ వీళ్ళకి స్వామీజీ ఉన్నాడు. ఆ స్వామీజీ ఏమన్నా 11 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే మీకు ఏమన్నా శిక్ష పడుతుందనో ఏదైనా జరుగుద్దని ఏమన్నా భయపెట్టాడేమో. 11 నిమిషాలు చూసి వెంటనే బయటకు వచ్చేసారు. నేను అంటే విచిత్రమైనటువంటిది. మనం 11 అంటే వాళ్ళేమో మమ్మల్ని వెటకారిస్తారా 11 అని చెప్పేసి. మీరు చేసే పనులు అలాగే ఉన్నాయి. కరెక్ట్గా 11 నిమిషాలు ఆడడం ఏంటి, 12 నిమిషాలు బయటకు వెళ్ళిపోవడం ఏంటి? అది మీరు అలా చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే మళ్ళాంటి వాళ్ళందరం కూడా రావాలి, ప్రజా గొంతుగా మాట్లాడాలి. ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత జగన్ గారు అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది ఉండకూడదు, ప్రజాపక్షంగా ఉండాలి. ఎవరైనా సరే అధికార పక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా గతంలోలాగా వారి నాయకుడికి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టడానికి, బల్ల చరచడానికి, లేకపోతే పద్యాలు పాడడానికి, ఆయన మెప్పు పొందడానికి చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎవరైనా సరే ప్రజా గొంతుగా ఉండడానికి, మాట్లాడడానికే అసెంబ్లీ అనేది ఒక అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనేక సమస్యలు ఉన్నాయి, మాట్లాడు, తప్పులేదు, సలహాలు సూచనలు ఇవ్వు ప్రభుత్వానికి, ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి. అది ప్రతిపక్ష పార్టీ అంటే. అంతే తప్ప నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడగడం ఏంటండి? అసలు దానికి సంబంధమే లేనిది ఇది. ఈయనకి ఎవరైనా తెలుసు, కేవలం దాన్ని వంకెట్టుకుని అసెంబ్లీ నుంచి ఎగ్గొట్టచ్చు. రెండోది ఈ డిస్క్వాలిఫై కావకుండా చేసుకోవచ్చు. రెండూ అవుతాయి. సో ఇక్కడ నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది సార్. ఏంటి అంటే రఘురామకృష్ణ గారే జగన్ని కాపాడారా అంటే ఏమంటారు? దీనికి ఏ విధంగా అంటారు అంటే ఈ సెషన్ అంటే అది కూడా నిజమేనండి. చాలా ఇది ఒక విధమైన కొత్త ఆలోచన. పదే చెప్పడం వలన కూడా ఒకసారి ఆలోచించుకుని ఉంటాడు, ఇది ఏదో ప్రమాదం ముంచుకొచ్చి ఇలా ఉంది, చెప్పకుండా చేసేసి ఉంటే వేరేగా ఉండేది. చెప్పారు అంటే నిజంగా మనం ఏమంటున్నామంటే అండి, రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఉందండి, కేసీఆర్ గారు అనారోగ్య పరిస్థితుల్లో, రకరకాల పరిస్థితుల్లో ఆయన వెళ్ళట్లా. కానీ వారికి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలందరూ వెళ్తున్నారుగా. నీకు భయం,
నువ్వు ఏదో పులివెందుల పులి అని ఎలివేషన్స్ ఇస్తావు కానీ నీకు ఎలాగా భయం అని మాకు తెలుసు. ఆయన పేరే భయమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు, భయమోహన్ రెడ్డి. అటువంటి ఎలివేషన్స్ పక్కన పెట్టి కనీసం నువ్వు రాకపోయినా నీ మెంబర్స్ పంపించాలిగా, అది పంపించావు. ఫస్ట్లో ఒకసారి పంపించాడు, ఆ తర్వాత అందరినీ కూడా మార్పించేశాడు. నేను అంటుంది ఇటువంటి ప్రతిపక్షం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉండదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో ఉంది. సరే, అక్కడికి ఏంటంటే గతంలో ఎప్పుడూ జరగలేనటువంటి హుందాగా చక్కగా ఈ రోజున డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలను ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో వాళ్ళు మాట్లాడిన భాష కావచ్చు, వాళ్ళ హావభావాలు చూడలేక టీవీ స్విచ్ ఆఫ్ చేసేసేవారు. అటువంటి పరిస్థితి హుందాగా జరుగుతున్నాయి. సరే, ఖచ్చితంగా అధికార పార్టీది ఏది ఇస్తే అది చదువుతారు గవర్నర్ గారు. రేపొద్దున డిస్కషన్ ఉంటుంది, రేపొద్దున చర్చించాలి. నిన్న గవర్నర్ గారితో తప్పులు మాట్లాడించారు, లేకపోతే గవర్నర్ గారితో ఇది మాట్లాడించారు, ఇది మాట్లాడించారు. అది ఏమీ లేదు. ఆయన అసెంబ్లీకి వచ్చింది ప్రజల కోసం కాదు, పదవిని కాపాడడం కోసం. అది ఒక దాని గురించి వచ్చాడు వెళ్ళాడు అంతే. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే 11 నిమిషాల మీరు అన్నట్టు ఏదైనా ఉందేమో తెలీదు. సో 11 నిమిషాలు వెళ్ళిపోవడాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారో చూద్దాం మరి. నమస్తే.